నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ మ్యామ్, ఇప్పుడు తల్లికి వందనం అని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అప్పుడు టీడీపీ కూటమి, టీడీపీ వాళ్ళే అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ బాగా ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాము. వేరేస్ గవర్నమెంట్ ఉమ్, వచ్చక ముందు ఒకసారి, వచ్చిన తర్వాత ఇంకో మార్పు జరిగింది. ఇక్కడ 15,000 కాస్త 13,000 వేశారు. కానీ ఏదైతే 2,000 రూపాయలు ఏదైతే ఉందో అది కట్ చేసి స్కూల్ మెయింటెనెన్స్ కింద, స్కూల్ మరమ్మతుల కింద పెట్టారని సో మన గవర్నమెంట్ అనేది చెప్పింది. దీనికి చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, విపక్ష నేతలు కానీ చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. 15,000 అన్న చెప్పిన ప్రతిసారి మీరు ఇలాగే చేస్తున్నారు. మీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతానే ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మేము వచ్చే లోపే మీరు ఆ 15 ఆ 2,000 కాస్త ఇచ్చేయండి అని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. సో ఈ 2,000 కట్ చేయడంలో మంచితనం ఉందంటారా, లేదంటారా? అసలు ఈ పథకం ఉందో చూసారా? ఇది మొదలుగా జగన్మోహన్ రెడ్డి మొదలెట్టిన పథకం. అమ్మఒడి. అమ్మఒడి. వీళ్ళు దీన్ని తల్లి దీవెన కింద చేశారు. ఉమ్. అంతే కదా? అవును. తల్లికి వందనం. అయితే తల్లికి వందనం. ఉమ్. అసలు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు 15,000ది 13,000 చేశారు అనే దానికంటే కూడా అసలు ఇదేదో ఈ ఎన్నికల హామీలు అనేవి, అలాగే మేనిఫెస్టోలు అనేవి ఒక వేలం పాటలాగా తయారైంది. ఓకే. అసలు గవర్నమెంట్ స్కూలుకి పిల్లల్ని పంపించేటప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు ఉండవు, ఉండవు. యూనిఫామ్ ఉండదు. వాళ్ళే ఇస్తారు. గవర్నమెంట్ ఇస్తుంది యూనిఫామ్. అవును. పుస్తకాలు ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు. అంటే ఈ ఈ అసలు ఈ పిల్లల్ని స్కూలుకి పంపటానికి తల్లిదండ్రులకి ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఒక ఉచిత విద్య, నిర్బంధ ఉచిత విద్యా విధానం కొనసాగుతుంది మన దేశంలో. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం ప్రైవేట్ స్కూళ్ళని ప్రమోట్ చేసి ప్రైవేటు అని చెప్పి ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు అనేది ఒక ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు కనుక ఈ తల్లి దీవెన పథకం వర్తిస్తే ఇంకా గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వెళ్ళరు. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఇద్దరికి డబ్బులు ఇస్తున్నారు. అసలు నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ని ఎలా నిర్మించారు అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం కావచ్చు, టీచర్లను రిక్రూట్ చేసుకోవటం కావచ్చు, అది ఒక ఉన్నతమైన పద్ధతిలో చాలా మంచి విద్యా విధానం నడుస్తుంది ఢిల్లీలో కేజ్రీవాల్ వచ్చిన తర్వాత. అవును. కేజ్రీవాల్ అనగానే లిక్కర్ స్కామ్ అవన్నీ మాట్లాడటం కాకుండా మనం అతను విద్యా వైద్యం మీద ఎంతటి ఫోకస్ పెట్టాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, దానివల్ల సామాన్యులు ఎంత ఉపయోగపడుతుంది సామాన్యులకి అనేది మనం అదొక మోడల్ కింద తీసుకోవాలి ప్రతి రాష్ట్రం. మరి అలాంటప్పుడు మన రాష్ట్రంలో అసలు ఈ తల్లికి వందనము, తల్లి అమ్మఒడి ఈ పథకాల కంటే కూడా ఈ పథకాలకు పెట్టే డబ్బుల్ని అసలు గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ని తగ్గించటానికి ఎందుకు ప్రభుత్వాలు ప్రయత్నించట్లేదు అనేది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు స్కూల్ టీచర్స్కి మంచి జీతాలు ఉన్నాయి. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 190 సార్లు జీతాలు పెంపు జరిగింది వాళ్ళకి, స్కూల్ టీచర్లకి. వాళ్ళని ఎన్నో వడపోతల తర్వాత తీసుకుంటారు. వాళ్ళకి ఆ మాత్రం జీతం ఇవ్వడం తప్పని నేను అనట్లేదు. ఇంకా అవసరమైతే టీచర్లను ఎక్కువ తీసుకోండి. పోయినసారి గవర్నమెంట్లో ఏం చేశారు, కొన్ని స్కూళ్ళని గవర్నమెంట్ స్కూల్ని విలీనం చేశారు. దానికి బొత్స సత్యనారాయణ గారు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే,
టీచర్ల కొరత ఉంది అని చెప్పారు. డిఎస్సి వేయకుండా, టీచర్ల రిక్రూట్మెంట్ చేయకుండా టీచర్ల కొరత ఉంది అని చెప్పటము, అందుకోసమే మేము స్కూళ్ళని కలిపేశాము అని చెప్పటం ఎంత దారుణమైన విషయం అండి అసలు. మీరు తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం ఎక్కాను అన్నట్లుంది తప్పితే వేరేగా లేదు. ఎందుకు విద్యా వ్యవస్థని పటిష్టపరచట్లేదు? పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేలాగా తల్లిదండ్రులను ఎందుకు సన్నద్ధం చేయలేకపోతున్నారు? ఆ నమ్మకం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వాలు? అసలు వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ డబ్బులతోటి వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు ఏదైనా ప్రవేశపెడితే వాళ్ళు ఆ ఉపాధి పథకాల ద్వారా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఒక ఎంపవర్మెంట్ ని సాధించగలుగుతారు వాళ్ళు. ఎన్నో ఉన్నాయి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేయాల్సింది. తల్లులకి ఆర్థిక స్వాతంత్రం ఉంటే గనక పిల్లలకి సరైన పౌష్టికాహారం పెట్టడానికి కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడానికి కానీ లేదు ఉన్నత విద్య కోసం డబ్బుల్ని దాచిపెట్టుకోవటం కోసం కావచ్చు, ఏ రకంగానైనా తల్లులకు కూడా ఉపాధి ఉంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే గనక బాగుంటది అనేది మనం ఆలోచించాల్సింది పోయి అసలు వీళ్ళకి డబ్బులు ఇచ్చేయడము అనేది కరెక్ట్ అని అనిపించట్లేదు. ఇక డబ్బులు ఇవ్వడమే కరెక్ట్ కాదు అన్న తర్వాత 13,000 ఇచ్చి 2,000 ఆపారు అనే దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మ్యామ్ ఇప్పుడు గతంలో లోకేష్ గారు కూడా తన యువగలం ప్రచారంలో కింద అమ్మఒడి అనేది ఇస్తున్న డబ్బులు ఇచ్చి మళ్ళీ కట్ చేస్తున్నారని లోకేష్ గారు అప్పుడు చెప్పారు. సో మళ్ళీ ఇదే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉన్న తర్వాత ఆయనే ఈ డబ్బులు మళ్ళీ ఆయన జగన్ మీద ఏదైతే విమర్శించారో అదే విమర్శ ఈయన మీద ఇప్పుడు పడుతుంది కదా అని చాలా మంది లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నారు. సో దీని పట్ల ఇవన్నీ ఒకే తాను గుడ్డలండి. ఆ రోజు మాట్లాడారు అలాగా. అసలు మేనిఫెస్టోలో వీళ్ళు అమ్మఒడి పథకం కరెక్ట్ కాదు, దాని బదులు మేము గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్తెన్ చేస్తాము, తద్వారా పిల్లలకి ఉచిత విద్యని అందిస్తాము, స్కూల్ బిల్డింగులు బాగు చేస్తాము, ఆట స్థలాలు పెంచుతాము, ఇట్లాంటివన్నీ చెప్తే బాగుండేది కదా. అసలు గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు వచ్చేలాగా చేస్తాము, గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు వస్తేనే వాళ్ళకి అమ్మకు వందనం ఇస్తాము అని ఉంటే బాగుండుండేది. కనీసం పిల్లల్ని రప్పించడానికైనా కుదిరేది. కానీ వీళ్ళు ఓట్లు వేయించుకోవటం కోసం మరి అప్పుడు ఆ పథకానికి ఇంకో పేరు కూడా ఉండేది కదా, అమ్మఒడి నాన్నబుడ్డి అని. అవును. అందుకోసం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ విద్యా వైద్యం గనక ప్రజలకు అందించగలిగితే గనక ఉచితంగా వాళ్ళకి ఖర్చులు చాలా తగ్గుతాయి. ఓకే. దాని ప్రభావం వాళ్ళ జీవన ప్రమాణాల మీద చాలా మంచి ప్రభావాన్ని కలిగిస్తాయి. అంటే మంచి పోషకాహారం తినగలుగుతారు. అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ఒక భవిష్య నిధుల్లో డబ్బులు దాచుకోవటం కానీ పొదుపు పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అసలు ఈ రకంగా ప్రభుత్వాలు ప్రజలను ప్రోత్సహించట్లేదు. ఒకప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉండేవి, డ్వాక్రా అని ఉండేది, ఇప్పుడు ఉన్నాయి కానీ అప్పుడంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు కూరగాయల పెంపకం కావచ్చు, పండ్ల తోటల పెంపకం కావచ్చు, అట్లాంటి వాటిల్లో వీళ్ళకి తర్ఫీదునిచ్చి నర్సరీ మొక్కలు పెంచే విషయంలో కావచ్చు, ఇట్లాంటి వాటికి వాళ్ళు డబ్బులు వాడారనుకోండి. లేదు అనుకుంటే పాడి పరిశ్రమ చాలా అవసరమైన విషయం. అందుకని పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ డబ్బులు వాడటం కానీ ఇలాంటివి చేయొచ్చు కదా. కోళ్ల పరిశ్రమ అంటే నేను అనేది ఏంటంటే ఆర్థికంగా మహిళలు నిలదొక్కునేలాగా చెయ్యాలి కానీ డబ్బులు ఇచ్చేసేస్తే
ఇంకెట్లా? అంటే వాళ్ళకి ఏంటంటే ఏడ్చే పిల్లోడి చేతిలో చాక్లెట్ పెట్టడం మాత్రమే వీళ్ళకి తెలిసిన దానిలాగా ఉంది. అసలు ఈ ఎన్నికల వాగ్దానాల వ్యవహారమే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. వీటిని ఎన్నికల తాయిలాలంటారు. వీళ్ళు సంపాదించుకునేవి వీళ్ళు సంపాదించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు సంపాదించుకునే విషయాల గురించి వీళ్ళు ఆలోచించకుండా ఉండాలి అంటే వీళ్ళకి చిన్న చిన్న తాయిలాలిచ్చి వీళ్ళు నోరు మూపిచ్చాలి. అదే మీరు ప్రైవేట్ స్కూల్స్ లేకుండా చేస్తాము, గవర్నమెంట్ స్కూల్స్‌ని స్ట్రెంగ్తెన్ చేస్తాము అని గాని మీరు నినాదంగా పెట్టుకుని, ఈ అమ్మకు వందనం స్కీమ్ కింద ఎన్ని డబ్బులు ఖర్చవుతున్నాయో, ఆ డబ్బుల్ని విద్యాశాఖలోనే మేము ఖర్చు పెడతాము. అంతిమంగా మా లక్ష్యం పిల్లలకు మంచి విద్యను అందించే విద్యాలయాలు కావాలి అనే ఉద్దేశం మాకుంది అనంటే గనక, తాత్కాలికంగా కోపం రావచ్చు ప్రజలకు కానీ, దీర్ఘకాలంలో ఒక మంచి ప్రయోజనాలొచ్చే అవకాశం ఉంది. ఓకే. అందుకని ఇసుక తక్కడా, పేడ తక్కడా లాగా తయారయ్యాయి వీళ్ళిద్దరూ. ఓకే. అర్థమైంది. అందుకని నా ఉద్దేశం ప్రకారం 2000 మినహాయించినంత మాత్రం 2000 కాదు. అసలు మొత్తం ఈ స్కీమే కరెక్ట్ స్కీమ్ కాదనిపిస్తుంది. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. సో, థాంక్ యూ మ్యామ్. మ్యాకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థాంక్ యూ.